ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఆనంద భరితము ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోద భరితం. అది కాదు మహారాజా. పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికి నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటి? నాకు ఏమీ కనిపించడం లేదు. చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదరు ఉత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు, మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు, మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్. పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్. ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి. సోదర్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. చీల్చి చెండాడుతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం, లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయలు, ఏ బుగ్గలు, మల్లె మొగ్గలు, నీ మొహం, తీయకుమడి పండు, నీ కళ్ళు, సంచంక రేకులు, నీ పళ్ళు, దా నిమ్మ ఎంతలు, సచ్చుదోమ చక్కని కల పాడు చేసిందో. విజయ విజయ, ఇదట్ట పూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా. నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధమోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనుల్లాగా ముక్కు మూసుకొని కూసో. చేత కాకపోతే ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా? సూర్యున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేసం ఉంది, ముక్కు మీద రోసం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకడానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సింది. ఇదట్టా నీకు రోసమై చెట్టు సప్పడిపోవడమే. మీరు మాత్రం నా మదరికో చూసుకోవద్దు. ఇదే నేను వస్తానే ఉండు.
అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడవరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతఃపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాణ్ణి మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఆ? ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడకి తిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో, వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. ఉం? వచ్చేదాన్ని పద. మా దగ్గర లేదు, ఏమీ లేదు. పదకొంటుంటే. పద్మ, ఏమిటి నీ వెకిలి వేషాలు, సైగలు? వాడెవడో, నువ్వెవరు? వాడితో నీకు సయ్యాటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద భరితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను, వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని. వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును, చంద్రప్రభ రాజ్యపాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపులకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు, ఆ భారం నాది. తమరు చెప్పినట్లే సింహాసనాన్ని రెండుగా చీల్చారు మహారాజా. చెరుకు ముక్క మీద కూర్చుని ప్రజాపాలన పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానికి పన్నులు కట్టమని ప్రజల్ని పీడిస్తున్నారు మహారాజా. పన్నులు కడుతున్నారా? వాళ్ళేమైనా దంత వైద్యుల పన్నులు కట్టడానికి? అక్కడి కబుర్లు ఇక్కడికి మోయటం నేరం. ఈ గుడ్డి మహారాజు అది వినడం మహానేరం. మీరిద్దరూ కోటలో ఉండటం మాకు శిరో బాధ. అనగా తలనొప్పి. సేవక్, ఆ మంత్రిని చెరలో పెట్టి తాళం వేయండి. ఈ తాళం కాదు. పదండి పదండి. ఏమిటి అదృష్టం మహారాజా? ఏమిటా మీ దుర్మార్గం? మహామంత్రిగా శిక్ష వేస్తారా? జనక్, మీకు ఉంది శిక్ష. మిమ్మల్ని అరణ్యక్షేరం చేస్తాం. అనగా అడవి పాలు. అవును సోదర్. జనక్ అంధులు కదా, అడవిలో విడిచిపెడితే పాపం చెట్లని కొమ్మల్ని కొట్టుకుంటారేమో. అయితే ఎడార్లో వదిలేద్దాం. త్వాష్టులారా,
నీకు పుట్టగతులుండవురా. తండ్రిని శిక్షించటం ఘోర పాపం రా. పుణ్యకార్యానికి బయలుదేరుతున్నాం, పాపం మాట ఎత్తకండి. మాకు కార్తికేయ రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది. రాకుమార్తెతో వివాహ దృష్టి అనగా పెళ్లి చూపులు. మేము వెళ్లే ముందు మీ పాద పద్మములకు నమస్కరించాలి. అనగా తామర కాళ్లకు. ఛీ, మూర్ఖులారా. ఒరేయ్, వదలండ్రా, వదలండి. ఆ మూర్ఖుల మాట మీరు వినడమేమిట్రా? వదలండ్రా. అవును, రాకుమార్తెను చూడ్డానికి చంద్రప్రభ రాజ్యం నుంచి రాకుమారులు వస్తున్నారట. ఈ మాట అంటారుగా మేము ఎంతసేపు ఇక్కడ కూకున్నామా? ఇదియా నీ సంగతి అట్టాకు జరగదు కానీ మేమిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటాం. మదనిక, ఆ చంద్రప్రభ రాకుమారుల్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? అబ్బే, మహారాజా వారికే తెలీదట. వాళ్ళని ఎప్పుడో చిన్నతనంలో చూశారట. మా పద్మ, ఏమిటమ్మా ఆలస్యం? వ్యవధి లేదు. అవతల చంద్రప్రభ యువరాజులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ ఆభరణాలు దుస్తులు అలంకరించుకుని వస్తే కానీ. నాన్న, నాకిష్టం లేదు. వాళ్ళని పిలిచే ముందు నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవును, చెప్పాలి కదా. చెప్పలేదు. నిజమే. ఒక్క మాట అడుగుతాను, నాకిష్టం లేని పెళ్లి చేస్తారా నాన్న? ఎన్నడూ చేయను. కానీ ఇవి పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి ఇష్టం లేనప్పుడు చూపులు మాత్రం ఎందుకు నాన్న? నిజమేననుకో. చూడు తల్లి, నేను ఎప్పుడో చంద్రప్రభారాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం రాకుమారుల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాను. వారు వస్తున్నారు. ఇలా అర్ధంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది మన అంతస్తుకి హోదాకి భంగం కదమ్మా. ఈ పెళ్లి చూపులు జరగనాయి. మా రాకుమారికి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కల్పించడం గౌరవం అంటారా? అసలు ఈ తంతు తతంగం అంతా అవసరం అంటారా? చెప్పండి, చెప్పండి నాన్న. సందిగ్ధ భరితమే. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? ఏం చేశారా? ఇక్కడికే ఏం చేశారా? అక్కడే కూర్చోబెట్టు. వద్దు వద్దు, ప్రవేశపెట్టు. సందిగ్ధ ఫలితం. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. రాజుగారు, మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఏమి భాషాభిమానం. కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. ఆటలో కూకున్న రాజుగారికి కులాసలకే తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తని పిలిపిస్తుండవు, చూసుకుంటాం. అబ్బే, మరేమి లేదు. వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో. మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు. ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? వందనములు, వందనములు కార్తికేయ మహారాజులకు. మీరు? చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం. అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మేము చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండు. ఓ, అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండు. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పల్లకి. ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండా. ఆ మనిషిని దోసుకోవాలా. ఎట్టా
అయ్యట్ట 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 చెప్పవా? చెప్పండా. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, ఆ. దబీయమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోల్తాం, ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుందో. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అడగండి అడగండి. రాజుగారి కోటలో డబ్బు ఉందో ఉందా? ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా? అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్లు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, ధనాకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం. ధనం దోచుకుంటాం. ఆహా, ఇది కూడా బాగానే చెప్పినారా? చివరిది తోటలో రాకుమారు ఒంటరిగా కూకొనుందో దాన్ని ఎత్తికెళ్ళాలా ఎట్టా? ఏమిటా ప్రశ్న? మీరుండండి మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్తాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే. వీళ్ళు చెప్పినేని దొంగలు చేసే పనులే గనక అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కాం. కాకపోవడం ఏమిటి మహారాజా? అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయని చెప్పాలి గాని ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా? మహారాజా, వీళ్ళు దొంగలని తేలిపోయింది, వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు. అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి, ఆమె తప్పకుండా మమ్మల్నే వరిస్తుంది. చెలికత్తెని పిలిపించిన సాలో వరుತ್ತದೆ. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి. ఇదియో తెచ్చి ఎక్కడికి వెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు కానీ నా మదనిక కనిపించనే లేదు. ఇక నీకు యువరానే కనిపిస్తుంది. మనం ఇంత కట్టపడి యాసలు వేసుకొని రావడం అంతా దండగా 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 పోదో వెళ్ళిపోదామా? వందనాలు. మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు. మన మదనికో ఇప్పుడు కనిపించావా? పలమకలు నేను నీ ఆయన ఎవరో చూడు. మదనిక, నేను పద్మావతిని కలుసుకోవాలి. అయితే ఇప్పుడే చెప్పొస్తాను. నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా? అంతేగా మరి. మదనకో ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి. మనం ఇక్కడ వినోదం చేసుకుందాం. ఏం బుగ్గలు మల్ల మొగ్గలు. యువరాణి 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 ఏమిటి ఏమిటా కాగ్గోలా? ఏమైంది? ఏం లేదమ్మా, తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు. ఇక్కడికా? మీరే స్వాగతం చెప్పి మంగళహారతులు ఇస్తూ తీసుకొస్తున్నారా? కొండవతలకి. మేం కాదమ్మా, మహారాజా వారే పంపించారు. వారనుమతితోనే వస్తున్నారు. ఓహో, సరే ఆహ్వానించండి. ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు. శుభమస్తు దేవి, కళ్యాణమస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్న చంద్రప్రభా యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభ యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమతి? యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. రా, ఇటు వెడగా. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా,
ఆ వినోదం అనుభవించవా పద్మావతీదేవి? Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe